మరి ఎట్లా రేపటిసారి మరి దుమ్ము ప్రచారమేనా అంతిపోతున్న ప్రచారమా? అన్న మేము ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ, ఇది పెద్ద ఈవాటి పార్టీ కాదు, నిన్నమొన్నట్లో వచ్చినటువంటి కాదు. మేము ఒక 126 సంవత్సరాల పార్టీ మాది. దానికి మేమందరము సీఎం గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఎలక్షన్ రేపు అనంగా ఏమైనా చేయొచ్చు, కానీ ఒక మనిషి డిక్లేర్ అయిపోయిన తర్వాత మన మనుషులు ఏమున్నా ఎవరైనా తీసేసుకోవాలి. దాన్ని ఎవరైనా వీతి ఉపేందర్ రెడ్డి కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే మనం గౌరవించేది సీఎం, మన పార్టీని. రేపు మన పార్టీ గెలిస్తే నవీన్ యాదవ్ కనుక అసెంబ్లీకి పోతే ఇక మనం ఇప్పుడే చెప్తే బాగుండదేమో, ముందుగా ముడిచినమ్మా పండుగ అని మళ్ళీ మీరేమన్నా మళ్ళీ నాకు ప్రశ్న ఇస్తే మళ్ళీ నేను చెప్పలేను. కాబట్టి బరాబర్ బరాబర్ మేము ఏందో చూపిస్తాం, మేము ఏందో చెప్తాం. నేనున్నది ఇప్పుడు ఈ 6 సంవత్సరాల నుంచి నేను ఒక జూబ్లీహిల్స్ లో క్యాండిడేట్ గా ఉన్నా. నేను ఒక జాగో జూబ్లీహిల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ నాకున్నది కూడా బలం ఉంది ఇక్కడ. కానీ బలం ఉన్నది లేనిది సీఎం తెలుసు కదా మనకు, ఆయన ఎవరికి ఇస్తే బాగుంటుంది. మళ్ళీ బీసీ నిదానం ఒకటి సీఎం గారు గట్టిగా పట్టుకున్నారు. ఆయనే తప్పు చేస్తే ఇంకోటి తప్పు చేస్తాడనే ఉద్దేశం మీద ఆయన ఇచ్చిండే. మేము కూడా ఆయనను ఏమి ఇంత ఒక 6 ఏళ్ళు కష్టపడితే ఏమాత్రం మాకు ఏం దిగులు లేదు. ఇంకా నవీన్